Good afternoon, one and all. My name is M. Veer Babu. I am studying 9th class B section in our Dr. D.S. Raj APR School, Bhupetpalli. నేను ఈరోజు ఒక టేబుల్ తయారు చేశాను. ఈ ఎంప్లాయీస్ అండ్ శాలరీ మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎంప్లాయీస్ నేమ్ కింద నా క్లాస్మేట్స్, నా ఫ్రెండ్స్ నేమ్స్ తీసుకున్నాను. వాళ్ళ శాలరీ ఫర్ 30 days, ఆ నెలలలో వాళ్ళకి వచ్చే శాలరీని కూడా తీసుకున్నాను. వర్కింగ్ డేస్, ఆ 30 daysలో వాళ్ళు ఆఫీస్కి ఎన్ని రోజులు వెళ్ళారు అనేది కూడా తీసుకున్నాను. సో నేను ఫస్ట్ నెట్ శాలరీ కనుక్కోవాలంటే శాలరీ పర్ డే వాళ్ళకి రోజు ఎంత వస్తుందో కనుక్కోవాలి. రోజు ఎంత వస్తుంది నేను కనుక్కున్నాను. తర్వాత నెట్ శాలరీ కనుక్కోవాలంటే నేను శాలరీ పర్ డే వాళ్ళకి రోజు 2000 వచ్చింది. 2000 ఇంటూ 25 చేశాను. 25 చేస్తే నాకు నెట్ శాలరీ 50,000 వచ్చింది. ఎగ్జాంపుల్, నా ఫ్రెండ్ బానికిరణ్, తనకి నెలకి 60,000 అంటే 60,000 అంటే తను వర్కింగ్ డేస్, ఆ నెలలో వెళ్ళింది 25 days. 25 days అంటే శాలరీ పర్ డే తనకి రోజు 2,000 మాత్రమే. అంటే నేను నాకు మొత్తం నెల 25 days శాలరీ కావాలంటే, నెట్ శాలరీ కావాలంటే నేను 2000 ఇంటూ 25 మల్టిప్లికేషన్ చేస్తే నాకు 50,000 వచ్చింది. సో నేను ఇలా ఈ టేబుల్ని మల్టిప్లికేషన్ ఇంటూ డివిజన్ ఫార్ములాలతో నేను కంప్లీట్ చేశాను. సో థ్యాంక్ యూ అనమాట.